హాయ్ హలో నమస్తే మన తెలుగు కబుర్లు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్కు సంబంధించి ప్రీవియస్ ఇయర్లలో ఎన్ని మార్కులకు ఎంత ర్యాంక్ వచ్చింది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని ద్వారా మనం ఎన్ని మార్కులు సాధిస్తే ఏ రేంజ్లో ర్యాంకును పొందడానికి అవకాశాలు ఉంటాయో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ఇక్కడ నేను గత కొన్ని సంవత్సరాల డాటాను విశ్లేషించి వివరిస్తున్నాననే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఇది కేవలం జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసిన వారికి ఒక అవగాహన కోసం మాత్రమే. ఈ ఏడాది కూడా ఇన్నే మార్కులకు ఇంతే ర్యాంకు వస్తుందని మాత్రం గ్యారెంటీ లేదు. క్వశ్చన్ పేపరు కఠినంగా ఉంటే తక్కువ మార్కులకే మంచి ర్యాంక్ రావచ్చు, లేదా క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటే మార్కులు ఎక్కువ వచ్చినప్పటికీ ఆశించిన ర్యాంకు రాకపోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇంజనీరింగ్ విద్యను దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో చదవాలని ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. అలాంటి వారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఒక ప్రణాళిక ప్రకారం చదువుతూ ముందుకెళితేనే అది సాధ్యమవుతుంది. దేశంలోని 23 ఐఐటీల్లో కలిపి మొత్తం 17,385 సీట్లు అందుబాటులో ఉండగా ఈ సీట్లను సాధించడం కోసం పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ని మార్కులకు ఎంత ర్యాంకు వచ్చిందనే విషయాన్ని తెలుసుకుంటే మంచి ర్యాంకు సాధించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఎన్ని మార్కులకు ఎంత ర్యాంకు వచ్చిందనే విషయాన్ని ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిద్దాం. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను 2020 సంవత్సరంలో 396 మార్కులకు, 2021, 22 మరియు 2023 సంవత్సరాల్లో 360 మార్కులకు నిర్వహించారు. 2020 సంవత్సరంలో 81.1%తో 321 మార్కులకు, 2021లో 89.7%తో 323 మార్కులకు, 2022లో 79.2%తో 285 మార్కులకు, 2023లో 89.4%తో 322 మార్కులకు 10 లోపు ర్యాంకులు వచ్చాయి. అదేవిధంగా 2020లో 71%తో 281 మార్కులకు, 2021లో 79.2%తో 285 మార్కులకు, 2022లో 65.3%తో 235 మార్కులకు, 2023లో 79.2%తో 285 మార్కులకు 100 లోపు ర్యాంకులు వచ్చాయి. ఇక 2020లో 59.3%తో 235 మార్కులకు, 2021లో 65.8%తో 237 మార్కులకు, 2022లో 53.3%తో 192 మార్కులకు, 2023లో 67.2%తో 242 మార్కులకు 500 లోపు ర్యాంకులు వచ్చాయి. ఇక 2020లో 53%తో 210 మార్కులకు, 2021లో 58.9%తో 212 మార్కులకు, 2022లో 47.2%తో 170 మార్కులకు, 2023లో 60.6%తో 218 మార్కులకు 1000 లోపు ర్యాంకులు వచ్చాయి. ఇక 2020లో 46.5%తో 184 మార్కులకు, 2021లో 51.7%తో 186 మార్కులకు, 2022లో 40.6%తో 146 మార్కులకు, 2023లో 53.1%తో 191 మార్కులకు 2000 లోపు ర్యాంకులు వచ్చాయి. ఇకపోతే 2020లో 42.4%తో 168 మార్కులకు, 2021లో 49.4%తో 178 మార్కులకు, 2022లో 36.9%తో 132 మార్కులకు, 2023లో 48.3%తో 174 మార్కులకు 3000 లోపు ర్యాంకులు వచ్చాయి. ఇక 2020లో 39.4%తో 156 మార్కులకు, 2021లో 43.1%తో 155 మార్కులకు, 2022లో 33.9%తో 122 మార్కులకు, 2023లో 45%తో 162 మార్కులకు 4000 లోపు ర్యాంకులు వచ్చాయి. ఇక 2020లో 37.1%తో 147 మార్కులకు, 2021లో 40.3%తో 145 మార్కులకు,
2022లో 31.9%తో 115 మార్కులకు, 2023లో 42.5%తో 153 మార్కులకు 5,000 లోపు ర్యాంకు సాధించారు. 2020లో 35.1%తో 139 మార్కులకు, 2021లో 37.8%తో 136 మార్కులకు, 2022లో 30.3%తో 109 మార్కులకు, 2023లో 40.6%తో 146 మార్కులకు 6,000 లోపు ర్యాంకు సాధించారు. ఇక 2020లో 33.6%తో 133 మార్కులకు, 2021లో 35.8%తో 129 మార్కులకు, 2022లో 28.9%తో 104 మార్కులకు, 2023లో 38.9%తో 140 మార్కులకు 7,000 లోపు ర్యాంకును సాధించారు. ఇక 2020లో 32.1%తో 127 మార్కులకు, 2021లో 34.2%తో 123 మార్కులకు, 2022లో 27.8%తో 100 మార్కులకు, 2023లో 37.2%తో 134 మార్కులకు 8,000 లోపు ర్యాంకును సాధించారు. ఇక 2020లో 30.8%తో 122 మార్కులకు, 2021లో 32.5%తో 117 మార్కులకు, 2022లో 26.7%తో 96 మార్కులకు, 2023లో 35.8%తో 129 మార్కులకు 9,000 లోపు ర్యాంకును సాధించారు. ఇకపోతే 2020లో 29.8%తో 118 మార్కులకు, 2021లో 31.4%తో 113 మార్కులకు, 2022లో 25.6%తో 92 మార్కులకు, 2023లో 34.7%తో 125 మార్కులకు 10,000 లోపు ర్యాంకును సాధించారు. 2020లో 28.8%తో 114 మార్కులకు, 2021లో 30%తో 108 మార్కులకు, 2022లో 24.7%తో 89 మార్కులకు, 2023లో 33.6%తో 121 మార్కులకు 11,000 లోపు ర్యాంకు సాధించారు. ఇక 2020లో 28%తో 111 మార్కులకు, 2021లో 29.2%తో 105 మార్కులకు, 2022లో 23.9%తో 86 మార్కులకు, 2023లో 32.8%తో 118 మార్కులకు 12,000 లోపు ర్యాంకును సాధించారు. ఇక 2020లో 27%తో 107 మార్కులకు, 2021లో 28.1%తో 101 మార్కులకు, 2022లో 23.1%తో 83 మార్కులకు, 2023లో 31.7%తో 114 మార్కులకు 13,000 లోపు ర్యాంకును సాధించారు. 2020లో 26.3%తో 104 మార్కులకు, 2021లో 26.9%తో 97 మార్కులకు, 2022లో 22.5%తో 81 మార్కులకు, 2023లో 30.1%తో 111 మార్కులకు 14,000 లోపు ర్యాంకును సాధించారు. ఇక 2020లో 25.5%తో 101 మార్కులకు, 2021లో 26.1%తో 94 మార్కులకు, 2022లో 21.7%తో 78 మార్కులకు, 2023లో 30.3%తో 109 మార్కులకు 15,000 లోపు ర్యాంకును సాధించారు. 2020లో 24.7%తో 98 మార్కులకు, 2021లో 25.3%తో 91 మార్కులకు, 2022లో 21.1%తో 76 మార్కులకు, 2023లో 29.4%తో 106 మార్కులకు 16,000 లోపు ర్యాంకును సాధించారు. 2020లో 24%తో 95 మార్కులకు, 2021లో 24.4%తో 88 మార్కులకు, 2022లో 20.6%తో 74 మార్కులకు, 2023లో 28.9%తో 104 మార్కులకు 17,000 లోపు ర్యాంకు సాధించారు. 2020లో 23.5%తో 93 మార్కులకు, 2021లో 23.9%తో 86 మార్కులకు, 2022లో 20%తో 72 మార్కులకు, 2023లో 28.1%తో 101 మార్కులకు 18,000 లోపు ర్యాంకు సాధించారు. 2020లో 23%తో 91 మార్కులకు,
2021లో 23.1%తో 83 మార్కులకు, 2022లో 19.4%తో 70 మార్కులకు, 2023లో 27.5%తో 99 మార్కులకు 19,000 లోపు ర్యాంకు సాధించారు. ఇకపోతే 2020లో 22.2%తో 88 మార్కులకు, 2021లో 22.5%తో 81 మార్కులు, 2022లో 18.9%తో 68 మార్కులకు, 2023లో 26.9%తో 97 మార్కులకు 20,000 లోపు ర్యాంకు సాధించారు. ఇక ఆయా సంవత్సరాల్లో క్వాలిఫై అయిన వారి మార్కులను పరిశీలిస్తే 2020లో 17.4%తో 69 మార్కులకు, 2021లో 17.5%తో 63 మార్కులకు, 2022లో 15.3%తో 55 మార్కులకు, 2023లో 23.9%తో 86 మార్కులకు ఓపెన్ కేటగిరీ కింద క్వాలిఫై అయ్యారు. ఈ డాటాను బట్టి మీకు ఎంత ర్యాంకు రావచ్చో ఒక అవగాహనకు రండి. అభ్యర్థులందరూ పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా ఐఐటీలో చదవాలనే కలను సాకారం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.